నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. చంద్రబాబు, పవన్ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. వివాదాలు ఉన్న వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. పెందుర్తి, భీమిలి, రాజమండ్రి రూరల్ లాంటివి పక్కనుంచారు. పోలా అదిరిపోలా అనే రేంజ్లో ఎల్లో మీడియా సంబరాల రాతలు రాస్తోంది. పొత్తు అంటే ఇది, పొత్తు ధర్మం అంటే ఇది అంటూ కీర్తనలు పాడుతోంది. జనసేన 24 చోట్ల పోటీ చేస్తుంది. భాజపా కలిసి రాకపోతే మరో 7-8 స్థానాలు జనసేనకు దక్కుతాయి. అయితే ఎల్లో మీడియా సంబరాలు చేస్తున్నంత పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో లేదు. అనకాపల్లి స్థానాన్ని పరుచూరి భాస్కర్ రావు ఆశిస్తున్నారు. పార్టీని నిర్మించుకుంటూ వచ్చారు. ఆయన్ను పక్కన పెట్టి కొనతాల రామకృష్ణకు ఇచ్చారు. కొనతాల ఆఖరి నిమిషంలో జనసేనలోకి వచ్చారు. అటు భాస్కర్ రావు సంగతి అలా ఉంచితే పీలా గోవిందు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు ఇప్పుడు టికెట్ లేదు. బంధువు రామకృష్ణకు ఇచ్చారు కనుక ఆయన సంతృప్తి చెందుతారని బాబు, పవన్ల భావన. కానీ గోవిందుకు ఇస్తారని ఆశగా ఉన్న ఆయన అనుచరులు మాత్రం కొనతాల వెనుక వెళ్లరు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన దాడి వీరభద్రరావు వర్గం అస్సలు వెళ్లదు. కేవలం నాగబాబు కోసం పవన్ ఈ ప్లాన్ వేశారు. దానికి బాబు ఓకే అన్నారు. 24 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. జనసేన ప్రకటించిన 5 పేర్లలో కొత్త వింతలేమీ లేవు. ముందు నుంచి వినిపిస్తున్న పేర్లే. ఇదిలా ఉంటే తెలుగుదేశం సీట్లలో కూడా పెద్దగా షాక్లేమీ లేవు. దాదాపు 90% పాత మొహాలే. పార్టీని ఎప్పటి నుంచో మోస్తున్న వారే. 1-2 చోట్ల వారసులకు అవకాశం ఇచ్చారు. విజయనగరం, తునిలో ఇలా చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడానికి 1.5 మంది అభిప్రాయాలు సేకరించారని చంద్రబాబు చెప్పడం ఫన్నీగా ఉంది. ఎందుకంటే ఈ పాత పేర్లు ప్రకటించేందుకు అంత కసరత్తు అవసరం లేదు. జనసేనకు ఇచ్చే 3 పార్లమెంటు సీట్లలో ఒకటి నాగబాబుకు, మరొకటి కాకినాడ, ఇంకోటి నరసాపురం ఉంటాయని వినిపిస్తోంది. ఇవేమీ పెద్ద సమస్య కాబోవు. విశాఖ జిల్లాలో జనసేన కనీసం 3 సీట్లు ఆశిస్తోంది. వాటిలో 2 చోట్ల తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. అందుకే ప్రస్తుతానికి ప్రకటించకుండా పక్కన పెట్టారు. రాజమండ్రిని జనసేన వదులుకున్నట్లే గోరంట్ల బుచ్చయ్య చౌదరికే ఇస్తున్నారని విశ్వసనీయ వర్గాల భోగట్ట. మరి అక్కడ పొత్తు ధర్మం ఎలా ఉంటుందో చూడాలి. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ 2 ఎక్సర్సైజుల్లో 118 పూర్తయినాయి. 94 మేం చేశాం. వారు 24లో 5 అనౌన్స్ చేశారు. మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. కేవలం 24 సీట్లు అన్నది జనసేన శ్రేణులకు మొదటి షాక్. రెండవది కీలకమైన స్థానాలు వదులుకునే సూచనలు కనిపించడం రెండో షాక్. ఈ షాక్ల ప్రకంపనలు ఇప్పుడు ఎల్లో మీడియా దాచిపెట్టవచ్చు, కానీ గ్రౌండ్లో అలా లేదు. జనసేన వర్గాల్లో అసంతృప్తి మామూలుగా పెళ్ళొబుకడం లేదు, ఓ రేంజ్లో ఉంది. దాని ఫలితం ఎన్నికల టైంలో తెలుస్తుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.